ఈ దేశం కోసం మోడీ అవసరము, ఈ ధర్మం కోసం బీజేపీ అవసరము, ఈ అయితే నమ్మిన ధర్మాన్ని కాపాడుకుంటాం, హిందూ ధర్మం కోసం దానికోసము ఖచ్చితంగా మేము నమ్మిన సిద్ధాంతం, మా తండ్రి గారు నేర్పించిన సిద్ధాంతం, ధర్మాన్ని కాపాడాలి, దేశం కోసం పోరాటం చేయాలి, దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. మరి ఏ విధంగా, ఒకవేళ మీరు ధర్మం కోసమే నిలబడ్డారు, పార్టీ కూడా ధర్మం కోసమే నిలబడ్డది కదా, మరి ఏ విధంగా ఒక పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ఏ క్రైటీరియా ప్రకారం ఆలే నరేందర్ గారి యొక్క కొడుకు, అంటే ఆలే నరేందర్ గారు అంటే ఈ రాష్ట్రంలో జెండా పట్టడానికి ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు, ఒకప్పుడు కేవలం 4 వ్యక్తులు, అందులో ప్రధానమైన వ్యక్తి ఆలే నరేందర్ గారు. అతని యొక్క రక్తం కావచ్చు, అతని యొక్క చెమట చుక్కలతోటి నిర్మించబడింది ఈ రాష్ట్రంలో జెండా పట్టుకున్న ఏకైక వ్యక్తి ఆలే నరేందర్ గారు, అలియాస్ టైగర్ నరేందర్ గారు. అలాంటి ఒక కొడుకు జైరాబాద్లో అక్కడ కూడా జెండా పట్టుకునే నాయకుడు లేనప్పుడు అతడు తిరిగి అక్కడ దూర ప్రాంతం అయినప్పటికీ తిరిగి జెండా పట్టితే అతని కాదని కేవలం నిన్న కాక మొన్న ఒక 10 ఏళ్ళు వేరే పార్టీలో ఒక టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తికి తీసుకొచ్చుకొని టికెట్ ఇస్తే అది ఎట్లా ధర్మం అవుతుందన్న? మీకు ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. తండ్రి పేరు చెప్పుకొని కొడుకులు రాజకీయం చేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ తండ్రి పేరు, నానమ్మ పేరు, తాతగారి పేరు చెప్పుకుంటానికి ఇది కాంగ్రెస్ కాదు. ఇది ఓకే. కల్వకుంట్ల రామారావు గారు, చంద్రశేఖర్ గారు పెడుతందుకు ఇది బీఆర్ఎస్ కాదు. ఇది భారతీయ జనతా పార్టీ. ఈడ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలే ఉంటారు. మీకు ఇంకో 10 ఏళ్ళు పార్టీ పదవులు ఇవ్వకున్నా, ఎంపీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేస్తారా? మేము నమ్మిన సిద్ధాంతం కోసము, ధర్మం కోసము కట్టుబడి ఉన్నాం. దానికోసం పార్టీలు మారే అవసరం కానీ, లేకపోతే పదవుల కోసం పాకులాడే పరిస్థితి కానీ మా కుటుంబానికి లేదు. రైట్ అన్న, సంతోషం. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నెంబర్ 2, మన జైరాబాద్లో ఇప్పుడు మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు కదన్న, ఎట్లుంది అక్కడ ప్రజల పల్స్ ఎట్లుంది? మీరు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి పట్ల స్థానికంగా ఎవరున్నా పర్లేదు, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు మోడీ గారే ఉండాలని దృఢమైన సంకల్పం ప్రజలలో కనబడుతుంది. ఓకే. వారు ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజల్లో భావన ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసారు, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన చూసారు. గత 10 సంవత్సరాల్లో ప్రతిరోజు పేపర్ తెలిస్తే కుంభకోణాలే. 2G కుంభకోణం అని, బొగ్గు కుంభకోణం అని, కామన్వెల్త్ కుంభకోణం, హెలికాప్టర్ కుంభకోణం లేని రోజు లేదు, కుంభకోణం లేని ఈ పేజీ లేదు. ప్రతిరోజు కుంభకోణాల నిండింది. ఒక నిర్ణయాలు తీసుకోలేని ప్రభుత్వాన్ని చూశారు. ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రతిరోజు కొత్త అచీవ్మెంట్. భారతదేశం ఈరోజు ఇది అందుకున్నది, ప్రతిరోజు న్యూ అచీవ్మెంట్స్. ఓకే. మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ఏమడుగుతున్నారా? జై శ్రీరామ్ అని అడుగుతున్నారా, లేకపోతే చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? నేను అదే చెప్తున్నా. ఫస్ట్ అభివృద్ధి కోసం చెప్తా, తర్వాత జై శ్రీరామ్ చెప్తా. ఈ 10 ఏళ్లలో రోజుకో కొత్త భారతదేశం కొత్త ఎదిగింది. అన్ని రంగాల్లో కొత్త అవకాశాలను వెతుకుని అన్ని రంగాల్లో ఎదిగింది. ఈ 10 సంవత్సరాలు ఎటువంటి కుంభకోణ ఆరోపణలు, ఒక నిమిషం, 10 సంవత్సరాల్లో ఎటువంటి కుంభకోణం చేసి అవినీతి ఆరోపణ పెట్టలేని స్థితిలో ఎలా ప్రతిపక్షాలను అటువంటి ఆరోపణ కూడా చేయలేరు. అంటే అంత నీతివంతమైన పాలన అందించిండు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడు, నేను 100 రూపాయలు పంపిస్తే ప్రజలకు చేరుకుంటానికి 15 రూపాయలు అవుతుంది, 85 రూపాయలు అధికారులు కానీ రాజకీయ నాయకుల దళాలు కొట్టేస్తారు అని చెప్పారు. సో నరేంద్ర మోడీ గారు 100 రూపాయలు అకౌంట్లో వేస్తే ఇలా ప్రజలకు 100 రూపాయలు అందుతున్నాయి. ఎవరి చుట్టూ తిరగని అవసరం లేదు. ఇటువంటి పారదర్శకమైన పాలన ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకొకటి, 10 ఏళ్లలో దేశంలో ఎక్కడ బాంబు మోతలే. ప్రతి దగ్గర కాంగ్రెస్ పాలనలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాంబు పేలుడు లేని ప్రాంతం లేదు, రాష్ట్రం లేదు. మళ్ళీ ఇది 10 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పాలనలో దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కనుమరుగైనాయి. ఓకే. అటువంటి పాలన ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ప్రజలకు మీరు బాంబులు పేలద్దు, ఈ దేశంలో బాంబులు దాడులు జరగద్దు అంటే మా నరేంద్ర మోడీకి ఓటేయండి, లేదు అంటే మీకు రాముడు కావాలంటే నరేంద్ర మోడీకి ఓటేయండి, మీరు హిందూ అయితే నరేంద్ర మోడీ గారికి ఓటేయండి అని చెప్తున్నారా, లేకపోతే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి నరేంద్ర గారికి ఓటేయమని చెప్తున్నారా? ఎక్కడ మీరు మెయిన్గా ఈ రాష్ట్రంలో ఏ పండగలు వచ్చినా ప్రధానంగా ఈ మనం రామోత్సవం కానీ, రాముని కళ్యాణం కానీ, హనుమన్ జయంతి కానీ,
జై శ్రీరామ్ తోటి ప్రతి వాడవాడలకు వెళ్ళి కేవలం వాళ్ళని మతోన్మాదులతోటి రెచ్చగొట్టి హిందుత్వాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా ఓటులు దండుకుంటున్నారని ఒక ప్రధానమైన ఆరోపణ ఈ రాష్ట్రంలో బీజేపీ మీద ఉంది. దాన్ని మీరు ఎట్లా చెప్పుకుంటారనా? మీరు ఎట్లా అంటే మతపరమైనది ఏమున్నది? ఓకే, ఏమున్నది మతపరమైన దాంట్లో చెప్పండి ఒకసారి నాకు. ఎలా ఓన్లీ జై శ్రీరామ్ అంటే రాముని యొక్క కళ్యాణం రోజు అనండి తప్పు లేదు, లేదంటే హనుమాన్ జయంతి రోజు అనండి తప్పు లేదు. కానీ మీరు ఓట్లకు వచ్చినప్పుడు కేవలం అభివృద్ధి తప్ప మీ వేరే ఏమి మాట్లాడకుండా ఆ రోజు కూడా కాషాయం జెండాలు వేసుకొని కాషాయం టోపీలు వేసుకొని వాడవాడలు తిరిగి హిందుత్వం జై శ్రీరామ్ అని చెప్పి ఓట్లు అడుగుతున్నారని ప్రధానమైన ఆరోపణ ఉంది సార్. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. భారతదేశ అస్తిత్వము, భారతదేశము ఒక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలియని మూర్ఖులు ఈ విషయాలు మాట్లాడతారు. మన రాముని గుడి, నాకు ఇల్లు ఉన్నది, క్రైస్తవులకు ఎక్కడనో వాళ్ళ ఆరాధ్య దైవం ఉన్నది, ముస్లింలు ఎక్కడనో వాళ్ళ ఆరాధ్య దైవం ఉన్నాడు. నేను హిందూగా పుట్టిన ఈ దేశం, ఇది హిందూ దేశం. ఇది 500 సంవత్సరాలు నా ఆరాధ్య దైవానికి గుడి లేదు. ఈ ధర్మంలో ధర్మించిన నాకు కలిగిన బాధ, కలిగిన ఆవేదన గుర్తించలేని విధవలు ఇవన్నీ మాట్లాడతారు. ఓకే, నా రాముడికి గుడి కట్టుకోలేని నేను, నా రాముడిని నా ధర్మంలో నేను పూజించే ఆరాధన శ్రీరాముడికి 500 సంవత్సరాల నుండి లక్షలాది మంది కరసేవకులు కానీ పోరాటం చేసి లక్షలాది మంది ప్రాణ త్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 100 సంవత్సరాల పైగా కోర్టు కేసు కొట్లాడిన నా రాముడు. ఇది ఏ ధర్మంలో ఉన్నదా? నా ధర్మాన్ని మెజారిటీ ఉన్న హిందువులను ఇంతగానం కించపరిచి అణిచివేసిన రాజకీయ పార్టీలకు ఇది నచ్చగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈనాటికి ఇవాళ రామ మందిరం నిర్మాణం చేసిరంటే మేనిఫెస్టోలో బాజాప్తా పెట్టినాం, నిర్మాణం చేసినాం, ప్రజలకు చూపెట్టినాం. ఇలా తప్పేమున్నది? అంటే మీరు రాముని అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి ఆ రామ మందిరం కట్టినాం కాబట్టి ఆ రాముని గుడి చూపెట్టి ఓట్లు అడుగుతున్నారా మీరు? లేకుంటే అది మీ ధర్మం కాబట్టి ఓట్లు ఏమంటున్నారా? ఖచ్చితంగా అన్నీ మేము రాముడిని చూపెట్టి ఓటు అడుగుతున్నాం. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టినాం, కట్టి చూపెట్టినాం. ఆర్టికల్ 370 మేము రద్దు చేసినాం కాబట్టి ఓటు అడుగుతున్నాం. ఈ దేశం ఒక ఆర్థిక పరిస్థితి 10 ఏళ్ల కింద 11వ స్థానంలో ఉండే ఇలా 5వ స్థానంలో ఉంది. మరొకసారి అవకాశం ఇస్తే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తరలిస్తామని. ఇటు రోడ్లు, హైవేలు చూసుకోండి, రైల్వేస్ చూసుకోండి, ఎయిర్పోర్ట్లు చూసుకోండి, మెడికల్ కాలేజ్ చూసుకోండి, ఏ రంగంలో అభివృద్ధి లేదో మీరు చెప్పండి. అభివృద్ధి చేసినాం కాబట్టి ఓటేయమంటున్నాం, రాముని గుడి కట్టినాం కాబట్టి ఓటేయమంటున్నాం. అల్లాహు అక్బర్ చెప్తే అబ్జెక్షన్ లేని పార్టీలకు జై శ్రీరామ్ చెప్తే అబ్జెక్షన్ ఎందుకు ఉంది? అంటే మీరు ఏమంటారు అంటే వాడు అల్లాహు అక్బర్ అన్నాడు కాబట్టి మేము కూడా జై శ్రీరామ్ మేము అట్లా అంటలేము. మేము బాధాప్తా మేనిఫెస్టోలో పెట్టినాము శ్రీరాముని గుడి కడతామని. ఓకే, అది కట్టి చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రాముడు లేడు, రాముడు అస్తిత్వం లేదని సుప్రీంకోర్టులో 11 మంది లాయర్లను పెట్టి కొట్లాడింది. రాముని గుడికి ఇవాళ కాంగ్రెస్ నాయకుడు వచ్చిండు ఎవడన్నా? ఓకే, వచ్చినాడు ఎవడన్నా? దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చిర్రా? మేము పోతున్నాం, బాధాపుతో పోతున్నాము, దర్శనాలు చేసుకుంటాం. మొత్తం దేశ ప్రజలందరూ ఇవాళ వాళ్ళ రామునికి మా దేశంలో, మా ధర్మంలో, మా రాముని గుడికి 500 సంవత్సరంలో కట్టినం, మనం నిర్మించుకున్నామని ఆనందంతో ఉన్నారు. తప్పేముండదు అందులో. వేరే మతంలో ఊకుంటారా? ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు 15గా ముఖ్యమంత్రిగా చేసినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మొన్న స్వయంగా తన నోటి నుంచి తనే అన్నాడు, అలా కేవలం ఈ బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రచారం చేయండి రా నాయన అంటే పసుపు బియ్యం గల్ప ఇంటింటికి అక్షింతలు పంచ ఓట్లు అడగా ఇంతకంటే పాడు పని ఏమన్నా రాష్ట్రానికి 10 ఏళ్ళుగా పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అన్నారు. దానిపై మీ కామెంట్? అదే అంటున్నా, ఆయన హిందువులు బంధువులు అన్న ఆయన వ్యక్తి. ఆయన రామ మందిరం, రావణాసుర మందిరం అవహేళన చేసిన వ్యక్తి. ఆయన ఏదైనా అంటాడు, ఆయనకేమున్నది? ఆయనకి ధర్మం పట్ల ఈ హిందువులు పడ్డ ఆవేదన మీద ఆయనకు సోయి లేదు అంటాడు. ఓకే, హిందువులుగా నాకు సోయి ఉన్నది, నా రాముని గుడి కట్టుకోవాలని నా కళ ఉన్నది. మా నాన్నగారు కరసేవలో పాల్గొన్నారు, వేలాది మంది, లక్షలాది మంది పాల్గొన్నారు. మాకు ఆ చిరకాల స్వప్నం, ఆ స్వప్నమే పూర్తి చేసుకున్నాం. ఇలా తప్పేమున్నది? ఎవరికేం అభ్యంతరం ఉండాలి? ఇలా సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది, మీకెందుకు అబ్జెక్షన్? ఓకే, సుప్రీంకోర్టు కంటే పెద్దలా మీరు?